కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ముచ్చర్లపల్లి గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి, రజని అనేటువంటి ఇద్దరు దంపతులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజుల క్రితము తన తల్లి శ్రీకాంత్ రెడ్డి యొక్క తల్లి సరస్వతమ్మ ఆరోగ్యం బాగలేక ఇంటికి సమాచారం అందడంతో ఒక్కసారిగా తన పిల్లలు తర్వాత తన భార్యతోటి కలిసి తన సొంత గ్రామానికి ముచ్చర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. దాంతో పాటుగా తన తల్లి ఆరోగ్యంతో పాటుగా చూసుకోవడానికి పాటుగా ఊరుకొండ గ్రామంలో జరిగేటువంటి పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు ఏదైతే జాతర అనేటువంటి మాత్రమో ఆ జాతర సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. అట్లాగే ఊరు సంబంధించినటువంటి జాతరలో పాల్గొనవచ్చు, తన తల్లిని కూడా చూడొచ్చు అని చెప్పేసి 2 రోజుల క్రితం వచ్చి ఊర్లో ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. ఈ యొక్క ఘటనలో భాగంగానే వచ్చినటువంటి ఏదైతే గ్రామంలో బ్రహ్మోత్సవాలు అటు తన తల్లి ఆరోగ్యాన్ని చూసిపోవచ్చు అని చెప్పేసి వచ్చినటువంటి సందర్భంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన యొక్క వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పొలానికి తీసినటువంటి స్తంపు అనేటువంటి గుంత అవుతుందో ఆ గుంతలో భారీ అంచనా వేయలేకపోయినా ఆ గుంత నిండా నీళ్లు ఉండడము, అక్కడ పిల్లలు ఆడుకునేటువంటి సందర్భంలోనే తన యొక్క చెల్లెలు బిడ్డ అయినటువంటి బిడ్డ తనతో పాటుగా తన ఇద్దరు పిల్లలు స్నేహ, శ్రీమాన్యు ఇద్దరితో పాటుగా తన చెల్లెలు ఉన్నటువంటి మేనకోడలంటే సిరిని కూడా 3 పిల్లల్ని తనతో పాటుగా ఆ గ్రామంలో పక్కన ఉన్నటువంటి కుటుంబం సంబంధించిన అమ్మాయిని కూడా 4 పిల్లలు కూడా తన యొక్క వ్యవసాయ క్షేత్రానికి సరదాగా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే భారీ నీటి గుంట ఉందో అక్కడ ఒక రకంగా సెల్ఫీలు తీసుకుంటూ పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ తనతో పాటుగా తెచ్చినటువంటి వాలీబాల్ సంబంధించిన బాల్ తీసుకొని ఆడుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ ఆ నీటి గుంటలోకి నీళ్ళల్లో ఆడుకున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. మెల్లమెల్లగా అంటే ఆ గుంతకి పై భాగంలో కొద్దిగా లోతు తక్కువది, అదేవిధంగా లోపలికి వెళ్లే కొద్ది కూడా గుంత యొక్క లోతు చాలా లోతుగా ఉంది. దీన్ని అంచనా వేయలేకపోయాడు శ్రీకాంత్ రెడ్డి. తన పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఆనందంగా చెప్తున్నాడు, లోపలికి వెళ్ళకండి అని చెప్పేసి సూచనలు ఇస్తున్నాడు. తన పిల్లలు ఆటలో పడిపోయి ఆనందంగా పేరింతలు కొడుతూ ఉన్నారు. అసలు ఆనందంగా ఉన్నటువంటి సందర్భంలోనే సెల్ఫీలు తీసుకుంటూ మెల్లమెల్లగా లోపలికి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఒకసారిగా ఒక పిల్లవాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడిని శ్రీమాన్యు మొదటగా శ్రీమాన్యు వెళ్ళిపోయాడు. శ్రీమాన్యు తర్వాత వెంటనే అక్కడున్నటువంటి శ్రీమాన్యు కాపాడడానికి స్నేహ వెళ్ళింది. స్నేహ కూడా అందులోకి జారిపోయినటువంటి సందర్భం. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక పాప సిరి కూడా ప్రయత్నం చేసింది. సిరి కూడా అక్కడికి ప్రయత్నం చేసి సిరి కూడా తనని లాగడానికి ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడా సాధ్యం కాలేదు. కానీ పిల్లలు పడుతున్నటువంటి ఆ గుంతలో పడిపోయారు, లోతులోకి పడిపోయారు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన ఉన్నాడు, అక్కడే గుంత పైన ఉన్నాడు. ఆ పైన శ్రీకాంత్ రెడ్డి గమనించారు పిల్లలు లోపలికి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ గుంతను అంచనా వేయలేకపోయాడు. వెంటనే పిల్లలు ఆ గుంతలో పడిపోయిన తర్వాత వెంటనే శ్రీకాంత్ యొక్క చుట్టుపక్కల వాళ్ళని పిలిపించడానికి వెంటనే వెళ్ళిపోయాడు. ఏం చేయాలనో చేయనటువంటి పరిస్థితుల్లో శ్రీకాంత్ రెడ్డికి ఈత రాకపోవడము, అక్కడ నుంచి వెంటనే తన పిల్లలు నీటి గుంతలో పడిపోవడము, వెంటనే చుట్టుపక్కల ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులను తొలగడానికి తీసుకురావడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వెంటనే వెళ్ళి తీసుకొచ్చే లోపలనే ఇద్దరు పిల్లలు కూడా చాలా విగత జీవులుగా మిగిలిపోయారు. అప్పటికే పిల్లల యొక్క బాడీస్ వాటర్ పైన తేలియాడడం అనేది చూసేసరికి ఒక్కసారిగా గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తాడు సహాయంతో ఆ యొక్క ఇద్దరు పిల్లల్ని శ్రీమాన్ను స్నేహను అటేగా తీసుకురావడం జరిగింది. తనతో పాటుగా తన మేనకోడలు సిరి కూడా 3 చనిపోవడం. దీంట్లో ఈ యొక్క ఘటన ముచ్చర్లపల్లిలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకుంటాయని చెప్పొచ్చు. ఇంటికి ముచ్చర్లపల్లిలో తన తల్లి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చూడడానికి వచ్చాము. అలాగే గ్రామంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఏవైతున్నాయో ఆ బ్రహ్మోత్సవాలు కూడా అట్లాగే చూసుకోవాలనేటువంటి ఒక సందర్భంలో వచ్చినటువంటి ఈ యొక్క సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 పిల్లలు చనిపోవడంతో కుటుంబంలో ఒక్కసారిగా ఏమి చేయలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. తన తల్లి ఆరోగ్యం చూడమని వచ్చినటువంటి సందర్భంలో ఈ ఘటన చూసుకోవడంతో కుటుంబంలో కూడా కుటుంబ బంధువులు అటు గ్రామానికి సంబంధించినటువంటి ముచ్చర్లపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా చాలా విషాదశాలు అలుముకున్నాయని చెప్పొచ్చు. కేవలం ఒక సరదా సందర్భంలో జరిగినటువంటి సందర్భము ఇది. అందులో పిల్లలు కుటుంబం చెందినటువంటి పిల్లలు ఆ నీటిలో ఆడుకుంటున్నప్పుడు ఆ నీటి గుంతని అంచనా వేయకపోవడము, అందులో
మూడవది ప్రధానంగా అక్కడ శ్రీకాంత్ రెడ్డికి ఈత రాకపోవడము, కాపాడలేనటువంటి పరిస్థితిని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం, తాను వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ప్రజలను తోలుకొచ్చే లోపలనే అక్కడికి ఆ యొక్క ముగ్గురు విద్యార్థులు చనిపోవడం అనేటువంటిది, పిల్లలు చనిపోవడం చాలా విషాదాలు అలుముకున్నాయి అని చెప్పొచ్చు. గ్రామంలో మొత్తం కూడా అసలు ఇలాంటి ఘటన గతంలో జరగలేదు, కానీ ఒక్కసారిగా వ్యవసాయ క్షేత్రంలో ఇలాంటి పొలంలో ఇది జరగడం అనేది చాలా శోచనీయమని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి నందు. రైట్ థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు కేవలం ఆ కుటుంబం మాత్రమే కాదు, ఆ ఊరంతా కన్నీరు పెడుతుంది. ఆ కుటుంబం గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఏదో పండక్కి సరదాగా 2 రోజులు గడిపి వెళ్దామని వస్తే చివరికి తమ భవిష్యత్తునే కోల్పోయాం మేము, మా కుటుంబ భవిష్యత్తు అయినటువంటి మా పిల్లల్నే కోల్పోయామంటూ ఇప్పుడు ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధను చూస్తే ఆ ఊరంతా కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చూడండి స్క్రీన్ మీద. అప్పటి వరకు కేరింతలు కొట్టిన చిన్న పిల్లలు అప్పటి వరకు సరదాగా ఆడుకొని ఎలా ఆట పట్టిస్తున్నారు చూడండి. ఒకరినొకరు నీళ్ళు చల్లుకుంటూ, ఒకరి మీద ఒకళ్ళు దూకుతూ, సరదాగా ఆ నీళ్లలో ఈత కొడుతూ, ఎప్పుడో ఒకసారి అలా సరదాగా తాతయ్యల దగ్గరకు, అమ్మమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ఒక మంచి టైం ఇది. అలాంటి టైంలో ఆ పిల్లల సంతోషాన్ని చూస్తూ శ్రీకాంత్ రెడ్డి కూడా అక్కడ పైన కూర్చొని ఉన్నాడు, మీరు చూడవచ్చు. ఆ పిల్లల తండ్రి ఇంకా బాగా ఆడుకుంటారులే అని చెప్పేసి ఒక వాలీబాల్ తీసుకొచ్చి ఇచ్చాడు, అండ్ కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ తన కన్న బిడ్డలు తన కళ్ళ ముందే అలా నీళ్లలో మునిగిపోతూ కాపాడండి కాపాడండి అని అరుస్తుంటే ఒక నిస్సహాయ స్థితిలో వారిని కాపాడలేక, అలాగని ఎవరినన్నా పిలుచుకొద్దామంటే దగ్గరలో లేక, కాపాడేవాళ్ళు లేక, ఒక నిస్సహాయ స్థితిలో శ్రీకాంత్ రెడ్డి సైతం ఎంత బాధ అనుభవించి ఉంటాడో కదా. తన మనసులోంచి ఈ జ్ఞాపకం చెరిగిపోతుందా అసలు? తను బ్రతుకున్నంతకాలం తన కళ్ళ ముందే తన బిడ్డలు ఇలా మునిగిపోయి ప్రాణాలు కోల్పోతుంటే, అన్నిటికి మించి తన నిస్సహాయత, తన బిడ్డలను తానే కాపాడుకోలేకపోయిన నా బాధ అంత ఈజీగా పోతుందా? జీవితాంతం అది వెంటాడుతూనే ఉంటుంది కదా. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ రేపు ఎప్పుడైనా మీ పిల్లల్ని మీరు ఇలా బయటకు తీసుకువెళ్తే, అలా వాటర్లోకి దిగితే బీ కేర్ఫుల్. మీ పిల్లలకి ముందు ఈత నేర్పించండి. మీకు రాకపోతే మీరు కూడా నేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా అట్లీస్ట్ బేసిక్ స్విమ్మింగ్ అయినా తెలిసి ఉండాలి. కనీసం మీరు మరొకరిని కాపాడలేకపోయినా మిమ్మల్ని మీరు కాపాడుకునేంత ఈత అయినా తెలిసి ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి. సో ఏ క్షణంలో అవసరం అవుతుందో, ఎలా అవసరం అవుతుందో మనం చెప్పలేము. కానీ అవసరం అయింది అంటే అది మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడానికైనా కావచ్చు, లేదంటే మరొకరి ప్రాణాలను కాపాడడానికైనా కావచ్చు. ఇదిగో ఇలా మీ వాళ్ళు మీ కళ్ళ ముందు మరొకసారి ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. సో మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.